చట్నీ కొంచెం టేస్టీగా ఉంటే ఎన్ని దోశలైనా చేసుకోవచ్చు. నేను చూపియబోయే చట్నీ మీరు ఇంట్లో చేసుకోండి. సూపర్ ఉంటది. నిజంగా దోశలు తింటూనే ఉంటారు. సో, ఈరోజు దీనికోసం ఒక 6 టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటాలు మగ్గినంత వరకు. సో, టమాటాలు మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వడానికి. సో, ఈ టమాటాలు చల్లారిన తర్వాత నెక్స్ట్ ఒక పాన్‌లో పచ్చిమిర్చిలు ఒక 8 పచ్చిమిరపకాయలు అండ్ ఒక హాఫ్ కప్పు పల్లీలు ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అండ్ 5, 6 వెల్లుల్లి రెబ్బలు. సో, ఇవన్నీ మిక్సీలో ఏసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ముందుగా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు అండ్ పల్లీలు వేసి ఒకసారి కోర్స్‌గా గ్రైండ్ చేసేస్తున్నాను. సో, ఈ చట్నీ అనేది ఇడ్లీలోకి, దోసలకి బావుంటది. అండ్ రైస్‌లో కూడా మీరు తినొచ్చు. అంత బావుంటది. సో, ఇవన్నీ ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. నేనైతే పుట్నాలు యాడ్ చేస్తున్నాను. సో, పుట్నాలు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, ఏసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం చింతపండు అది ఉంటది కదా గుజ్జు, అది కూడా ఏసేస్తున్నా. ఏసేసి మనము మెత్తగా ఉడికించుకున్న టమాటో కూడా ఇందులో ఏసేసుకోవాలన్నట్టు. ఏసేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఏసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసిన. మీకు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ చట్నీ మాత్రం ఇడ్లీలోకి, దోసలోకి, వడలోకి సూపర్ టేస్ట్ ఉంటది. మీరు డెఫినిట్‌గా ట్రై చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి.